నమస్తే, వెల్కమ్ టు ఎడిటర్ అనాలిసిస్. బెంగాల్ టైగర్స్ రివర్స్ అటాక్. మాజీ మంత్రి ఇంటిపైనే దండెత్తిన జనం. ఇంట్లోకి దూరి కోడిగుడ్లతో దాడి. అధికార గర్వానికి కాలం చెల్లిందా? టీఎంసీ నేతలకు ప్రజాకోర్టులో బడిత పూజ. ఆనాడు అరాచకం, ఈనాడు అంతఃకలహం. బెంగాల్ను కుదిపేస్తున్న సంచలన దృశ్యాలు సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి. అధికారం మదం తలకెక్కితే ప్రజాస్వామ్యంలో ప్రజలే అంతిమ న్యాయ నిర్ణేతలు అని చెప్పడానికి పశ్చిమ బెంగాల్ వేదికగా మారుతుందా ఇప్పుడు? గత 15 ఏళ్లుగా సాగుతున్న ఒకే రకమైన పాలనలో తృణమూల్ కాంగ్రెస్ నేతల ఆగడాలకు నిజంగానే తెరపడుతుందా? నాడు సామాన్యులను వేధించి లంచాలతో జేబులు నింపుకుని ప్రశ్నించిన వారిని భయభ్రాంతులకు గురిచేసిన నాయకులను నేడు కర్మ వెంటాడుతోంది. బెంగాల్ వ్యాప్తంగా ఇప్పుడు జరుగుతున్న కొన్ని పరిణామాలు దేశవ్యాప్తంగా పెను సంచలనాలే రేపుతున్నాయి. నిన్నటి వరకు సర్వాధికారిలా వెలిగిన ఒక మాజీ మంత్రి ఇంటిపైకి సాక్షాత్తు ప్రజలే దండెత్తారు. పోలీసుల వలయాలను ఛేదించుకుని లోపలికి దూసుకు వెళ్ళారు. ఏకంగా ఆ మాజీ మంత్రి ముఖంపైనే కోడిగుడ్డు కొట్టి తమ ఆగ్రహాన్ని వెళ్ళగక్కారు. అసలు పశ్చిమ బెంగాల్లో ఏం జరుగుతుంది? ఒకప్పటి పాలకుల అరాచకాలకు ప్రజలు రాస్తున్న చరమగీతం ఎలాంటి ట్విస్టులు తీసుకొస్తుంది? ఈ సంచలన వివరాలపై స్పెషల్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. పశ్చిమ బెంగాల్ రాజకీయాలకు కాకరేపే గడ్డ. అక్కడ అధికారం చేతిలో ఉంటే తామే రాజులం, తామే బంటులం అనుకునే నాయకులకు కొదవలేదు. గత 15 ఏళ్లుగా తృణమూల్ కాంగ్రెస్ హయాంలో కొందరు అధికార పార్టీ నేతలు సాగించిన దోపిడీ పర్వం అంతా ఇంతా కాదు. సామాన్య ప్రజలను పీడించడం, లంచాలు వసూలు చేయడం, తిరగబడితే ఊళ్ళనే భయభ్రాంతులకు గురి చేయడం అక్కడ నిత్య కృత్యంగా మారిందనే ఆరోపణలు ఉన్నాయి. అధికారులు, పోలీసులు, అధికార పార్టీ నేతలు ఈ ముగ్గురు ఒక్క తాటిపై నిలిచి చక్రం తిప్పారనే విమర్శలు చాలా కాలంగా వినిపిస్తూనే ఉన్నాయి. ఎవరైనా పొరపాటున నోరెత్తితే చాలు ఇంటిల్లిపాదిని వేధించడం, చివరకు ఆ ఊరు నుంచే వెలివేయడం లాంటి క్రూరమైన చర్యలకు కూడా వెనకాడేది లేదనే ప్రచారం కూడా ఉంది. కానీ కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. విసిరిన వల తిరగబడడం, కాలం కలిసి రాకపోవడం అంటే ఇదేనేమో. నాడు సామాన్యుని ఏడిపించిన నాయకులకు నేడు అదే సామాన్యులు చుక్కలు చూపిస్తున్నారు. అవును, పశ్చిమ బెంగాల్లోని పలు గ్రామాల్లో ఇప్పుడు సీన్ పూర్తిగా రివర్స్ అయ్యింది. ఏ ఊరికి ఆ ఊరి ప్రజలు ఏకమవుతున్నారు. అవినీతికి పాల్పడ్డారంటూ టీఎంసీ నేతలను ఎక్కడికక్కడ నిలదీస్తున్నారు. కేవలం మాటలతో సరిపెట్టడం లేదు, ప్రజాకోర్టులు పెట్టి మరీ బుద్ధి చెప్తున్నారు. కొన్ని చోట్ల నేతలకు గుండు గీయించి, ముఖానికి బొట్లు పెట్టి, మెడలో చెప్పులు దండలు వేసి ఊరేగిస్తున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. నాయకులు గ్రామాల్లోకి వస్తుంటే చెప్పులు, రాళ్ళు, కోడిగుడ్లు, టమాటాలతో దాడులు చేస్తూ ఊరి పొరిమేళల దాకా తరుముతున్నారు. అయితే తాజాగా చోటు చేసుకున్న ఒక ఘటన మాత్రం వీటన్నిటికీ పరాకాష్ఠగా నిలిచింది. ఒక సాధారణ నాయకుడిపై కాదు, ఏకంగా ఓ మాజీ మంత్రిపైనే ప్రజలు తిరగబడడం ఇప్పుడు దేశవ్యాప్తంగా పెను సంచలనంగా మారింది. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం. ఆయన టీఎంసీ మాజీ మంత్రి ఉజ్జల్ బిస్వాస్. ఒకప్పుడు ఆయన మాటే శాసనం, ఆయన అడుగు పెడితే అనుచరుల హంగామా. కానీ ఇప్పుడు ఆ సీన్ రివైండ్ అయింది. బెంగాల్లో అధికారంలో ఉండగా తన సొమ్మును దోచుకున్నారంటూ, అవినీతికి పాల్పడ్డారంటూ స్థానిక ప్రజలు ఒక్కసారిగా ఉజ్జల్ బిస్వాస్ ఇంటిపైకి దండెత్తారు. వందలాది మంది ఆగ్రహోదకులై ఆయన నివాసాన్ని ముట్టడించారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని ప్రజలను అడ్డుకునే ప్రయత్నం చేశారు. భారీ బందోబస్తు ఏర్పాటు చేసి మంత్రికి రక్షణగా నిలిచారు. కానీ అక్కడ ఉన్నది సామాన్య జనవాహిని. వారి ఆగ్రహం ముందు పోలీసులు ఆంక్షలు కొట్టుకుపోయాయి. కాకీల వలయాన్ని ఛేదించుకుంటూ జనం ఉజ్జల్ బిస్వాస్ ఇంట్లోకి చొరబడ్డారు. ఇంట్లోకి దూసుకెళ్లిన స్థానికులు మాజీ మంత్రిని చుట్టుముట్టారు. తీవ్ర పదజాలంతో దూషిస్తూ తాము దాచుకున్న డబ్బును ఎక్కడికి తీసుకెళ్లారంటూ వాగ్వాదానికి దిగారు. మరి ఈ ఉత్కంఠభరిత వాతావరణం మధ్య ఒక ఊహించని ట్విస్ట్ చోటు చేసుకుంది. గుంపులో ఉన్న కొందరు వ్యక్తులు ఒక్కసారిగా మాజీ మంత్రి ముఖంపైనే కోడిగుడ్లు విసిరుకుట్టారు. ఆ దెబ్బకు అక్కడ ఉన్నవారంతా ఒక్కసారిగా షాక్. ఏకంగా ఒక మాజీ మంత్రి నివాసంలోకి చొరబడి ఆయన ముఖంపైనే కోడిగుడ్డు కొట్టడం అనేది బెంగాల్ రాజకీయ చరిత్రలోనే అత్యంత అరుదైన సంచలనమైన విషయంగా మారింది. ఈ హై డ్రామాకు సంబంధించిన వీడియోలు ఇప్పుడు ఇంటర్నెట్ను షేక్ చేస్తున్నాయి. అయితే ఇక్కడే ఈ పొలిటికల్ థ్రిల్లర్లో అసలైన ట్విస్ట్ దాగి ఉంది. ఈ ఘటనపై సోషల్ మీడియాలో స్థానిక రాజకీయ వర్గాల్లో ఒక ఆసక్తికరమైన చర్చ నడుస్తుంది.
ప్రజల డబ్బును దోచుకున్నారనే నెపంతోనే మాజీ మంత్రిపై తిరగబడ్డారని ప్రాథమికంగా ప్రచారం జరుగుతున్నప్పటికీ దీని వెనుక మరో కోణం కూడా ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా ఇంటర్నెట్ మరియు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో జరుగుతున్న ప్రచారం ప్రకారం ఇది కేవలం ప్రజా తిరుగుబాటు మాత్రమే కాకపోవచ్చు. తృణమూల్ కాంగ్రెస్ పార్టీలోని అంతర్గత విభేదాలు, స్థానిక నాయకుల మధ్య ఉన్న గ్రూపు తగాదాలే ఈ దాడికి అసలు కారణం అనే అనుమానాలు బలంగా వినిపిస్తున్నాయి. మాజీ మంత్రి ఉజ్జల్ బిశ్వాస్ను రాజకీయంగా దెబ్బతీయడానికి సొంత పార్టీలోని ప్రత్యర్థి వర్గమే స్థానిక ప్రజలను ఉసుగొల్పి ఈ రకమైన దాడి చేయించి ఉండవచ్చనే వాదనలు కూడా గట్టిగానే వినిపిస్తున్నాయి. ఏది ఏమైనప్పటికీ ఒక మాజీ మంత్రిపై ఇలాంటి దాడి జరగడం బెంగాల్ శాంతి భద్రతలకు ముప్పుగా మారుతుందన్నది వాస్తవం. ఒకప్పుడు బెంగాల్ను శాసించిన నాయకులు నేడు తలదాచుకునే పరిస్థితి రావడం వెనుక కాల మహిమ ఉందా లేక రాజకీయ వ్యూహాలు ఉన్నాయా అన్నది పక్కన పెడితే ఈ విజువల్స్ మాత్రం దేశవ్యాప్తంగా హాట్ టాపిక్గా మారాయి. బెంగాల్లో సాగుతున్న ఈ పొలిటికల్ డ్రామా ఎటు దారి తీస్తుందో రాబోయే రోజుల్లో మరి ఇలాంటి అనూహ్య మలుపులు వల్ల ఎలాంటి పరిస్థితులు తలెత్తుతాయో చూడాలి. మరి పశ్చిమ బెంగాల్లో మారుతున్న రాజకీయ సమీకరణాలు, ఒకప్పటి పాలకులపై నేడు జరుగుతున్న దాడులు తీవ్ర ఉత్కంఠను రేపుతున్నాయి. మరి ప్రజా ఆగ్రహమా లేక అంతర్గత కుట్రల అనే విషయాలు ఎలా ఉన్నా ఈ ఘటనలు మాత్రం ప్రస్తుత పాలకులకు ఒక హెచ్చరిక లాంటివని చెప్పక తప్పదు. ఏమైనప్పటికీ కూడా పశ్చిమ బెంగాల్లో ఇలాంటి పరిస్థితి వస్తుందని టీఎంసీ నేతలు కలలో కూడా ఊహించి ఉండరు. ఓ పక్క మమతా బెనర్జీ ఎప్పుడు అరెస్ట్ అవుతారా అన్నది టెన్షన్ ఒకటి, మరొక వైపు అల్లుడు అత్త ఇద్దరిని కూడా బెంగాల్ నుంచి తరిమి కొట్టే పనిలో ప్రజలు ఉండడం, వీరితో పాటుగా గతంలో ఎవరైతే తప్పులు చేశారో ఎవరైతే పాపాలు చేశారో వాళ్ళందరినీ రోడ్లపైకి ఈడ్చుకొచ్చి మరీ తన్ని తీసుకువెళుతున్న దృశ్యాలు దేశవ్యాప్తంగా పెను సంచలనాన్ని రేపుతున్నాయి. అంతేకాకుండా అవినీతి రాజకీయ నాయకులందరూ ఎక్కడున్నా వాళ్ళందరికీ కూడా బెంగాల్ సంఘటనలు ఒక హెచ్చరికలా కూడా మారుతున్న పరిస్థితి. ఇది ఈనాటి ఎడిటర్ అనాలిసిస్. స్టే ట్యూన్డ్ టు 9 న్యూస్.